థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకనంటే దీనిపైన రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనే ఒక వాస్తవం తెలుసుకుందాం. ఏముంటాయి న్యాయపరమైన అంశాలు ఏముంటాయి, అసలు తను ఎప్పుడు వస్తుంది బయటికి నిజంగా జనాలు అనుకున్నట్టుగానే, ఎందుకంటే ఎవరు చెప్పలేని విషయం. చివరిలో కంక్లూడ్గా చెప్పాలనంటే సో ఎమ్మెల్సీ కవిత అసలు ఎప్పుడు బయటకు వస్తుందనే విషయాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తర్వాత జరిగేది అంతే కదా, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు బయటకు వస్తుందనే విషయాన్నే చాలామంది చర్చ చేస్తూ ఉంటారు. అసలు వస్తుందా రాదా, ఎన్ని రోజులు పడుతుంది, సో ఇవన్నీ కూడా ఒక చర్చకు వస్తూ ఉంటాయి. మరి 7 రోజుల కస్టడీ కాబట్టి సో దాని తర్వాత ఏం అంశాలు ఉండబోతాయి, నిజంగానే బెయిల్ రాబోతుందా, లేదు పూర్తిగా ఒక రాజకీయ అంశంలోనే దీన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మూసిపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకనంటే ఒకవేళ దీంట్లో మనం రాజకీయ కోణంగా చూసుకుంటే ఒకవేళ బయటికి వస్తే బండారం బయటపడుతుందనేసి, అంటే బీజేపీ బండారం బయటపడుతుందనేసి ఏమన్నా దాన్ని ఇది చేస్తుందా చూద్దాం. హోప్ఫుల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది చూడాలి. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా సంస్థలన్నీ, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుస్తాయి కదా. వాళ్ళ ప్రకారం నడవమని వి స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాము. సో ఆ ప్రకారం ఎలాంటి గ్రౌండ్స్ లేవు కాబట్టి అది త్వరలో తనకి బెయిల్ వస్తుందనేసి నేను న్యాయపరంగా ఏదైతే ఉందో నాకైతే ఫుల్ హోప్ ఉంది న్యాయస్థానాల మీద తప్పకుండా. కానీ జనాల పర్సెప్షన్ ఇలాగా ఉంది. వాస్తవానికైతే మీకున్న న్యాయపరంగా చూస్తున్న అంశాలపైన అయితే బెయిల్ వస్తుంది అనేసి మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరు రాజకీయ పరంగా మాట్లాడుతుంటే ఇది చాలా దారుణం అని, అంటే ఒక మహిళగా ఒక బిడ్డకు తల్లిగా, అంటే పోయేటప్పుడు కూడా వాళ్ళ కొడుకును ముద్దు పెట్టుకొని వెళ్ళింది. అప్పుడు మేము అందరం చాలా బాధపడ్డాం, బాగా ఏడ్చినాం కూడా. కానీ మహిళలను ఇంత ఘోరంగా వివక్షకు గురి చేయడం, ఇట్లా అరెస్టులు చేసి బెదిరించడము, రాజకీయాలకు మహిళలు రావడమే చాలా తక్కువ. భయపడుతున్నారు, ఇప్పటికే ఇంకా భయపెట్టాలని చూస్తున్నారు. బేటీ బచావో, బేటీ పడావో, బేటీకి ఇజ్జెత్తం అజ్జెత్తం అని ఆడవాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేస్తున్నారు. అసలు కేసులు ఈడీ బుక్ చేసింది ఇప్పటి వరకు. ఏ కేసులలో ఏముంది, ఐ థింక్ 0.4 అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు అవసరము వాళ్ళ ఇప్పుడు గతంలో తను కూడా చెప్పింది కదా, నాకు ఆఫర్ కూడా ఇచ్చారు, బీజేపీలో చేరమని ఆఫర్ కూడా ఇచ్చారు అనేసి. అంటే ఇప్పుడు నయానో భయానో, ఇప్పుడు మనం కొన్ని కేసులు చెప్పుకుంటుంటే ఏంది బాగా ఇదిగా ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు చెప్పుకుంటే మనకు ఏపీ ఉదాహరణ తీసుకుందాం, చేరిన ఎంపీల విషయంలో చూసుకుందాం. అడిగి పోకముందుకు ఈడీ దాడులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పోయిన తర్వాత ఏమీ ఉండదు. సో ఇది కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. సృజనా చౌదరి, సీఎం రమేష్, నేను అందుకే పేర్లు చెప్పలేదు కానీ అదే మీరు చెప్తలేరు, మేము చెప్తున్నాం. అడిగి పోయిన తర్వాత ఉండదు. మరి మేబీ తిను కూడా, ఎందుకంటే బీజేపీలో చేరి ఉంటే మరి ఎట్లా ఉంటుండను, కేసులు లేకుండా వేసేటోళ్ళు కావచ్చు. అంటే ఆమె తండ్రి, వాళ్ళ తండ్రిని చూసుకోవాలి. ఎందుకండి మనకి ఇక్కడ కూడా మనము మన తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు అందరూ కూడా అక్రమార్కులు, భూ కబ్జాలు ఇది చేసి రోజు మాట్లాడుతుంటారు ప్రతిపక్షాలు. మరి ఇవాళ పోయి అందులో చేరితే మరి వాళ్ళకు టికెట్ ఇచ్చే వైనం చూస్తుంటే మరి అంటే కొన్ని అర్థం కావు. అంటే నేను ఒక జర్నలిస్ట్గా పక్కన పెడితే యాజ్ ఏ నార్మల్ ఉమెన్గా మాట్లాడినా కూడా మరి ఇది జనాలు ఎట్లా తీసుకుంటారు. ఇప్పుడు ప్యూర్లీ పాలిటిక్స్ అంతే. అంటే జస్ట్ వ్యక్తి మారుతాడు, సీట్లు ఇస్తారు, కానీ ప్రజలు మాత్రము మళ్ళీ వీళ్ళనే ఇచ్చేయాలి. మనకి ఇప్పుడు చూసుకుంటే మాకు ఇంత ఉన్నారు, మేము భుజాన పెట్టి మమ్మల్ని మోస్తున్నారు, మేము వాళ్ళు ఇక్కడ కూర్చున్నామంటే మా కార్యకర్తలే అంటారు. మీ కార్యకర్తలకు చేవెళ్ళలేరా? అంటే నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, చేవెళ్ళలేరా మీ కార్యకర్తలు? మేము మల్కాజ్గిరిలో లేరా మీ కార్యకర్తలు? భువనగిరిలో లేరా మీ కార్యకర్తలు? ఇప్పుడు నల్గొండకు కూడా రెడ్డికి ఇచ్చారు, కార్యకర్తలు లేరా? వేరే మా పార్టీ నుంచి భువనగిరి నుంచి పైలాశేఖర్ రెడ్డి మాట వినిపిస్తుంది. ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు అంతకు ముందు అయినా కూడా మా పార్టీ ఆయనే కదా, బూర నరసయ్య గౌడ్ గారు. ఇప్పుడు మీకు వీళ్ళు తప్ప మరి మీ కార్యకర్తలు, నేనేమంటున్నా, మీరే చెప్తున్నారు మమ్మల్ని భుజాన మోసిర్రు, ఇంకా జెండా మోస్తున్నారు, వాళ్ళకు తగు గౌరవం మేము ఇవ్వాలి అనేసి మాట్లాడుతూ ఇలా చూసేసరికి మళ్ళీ ఇదే కార్యకర్తలు జనాలు పిచ్చోళ్ళు చేస్తుంటారు అనిపిస్తుంటది నిజంగా. అంతే కదా, ప్రజలనే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. కార్యకర్తలు జెండా మోసేటోడు ఎప్పుడు జెండా మోస్తూనే ఉండాలి. ఇంట్లో లీడర్కి ఎదగాలి, మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారం పోగానే ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే మళ్ళీ ఆ పార్టీలకు పోవాలి, అక్కడ కూడా వాళ్ళే టికెట్లు తెచ్చుకోవాలి, వాళ్ళే రాజకీయం చేయాలి, వాళ్ళే అధికారాన్ని అనుభవించాలి. కానీ ఇంకొకటి చివరిగా లైవ్ ముగించే ముందు ఒక అంశము, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏం ఎఫెక్ట్ పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద? అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం చూసుకుంటుంటే ఇప్పుడు 7 రోజుల కస్టడీ కావచ్చు, తర్వాత ఎట్లుంటుందో తెలియదు. మీరు అన్నట్టుగా వెల్ అండ్ గుడ్ బెయిల్ రావచ్చు,
రాకపోవచ్చు అనే అంశాలు కూడా మనకు చర్చకు వచ్చాయి. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఎంపీ ఎలక్షన్ల మీద మాకు నష్టం చేద్దాం అనుకున్నారు, కానీ మాకు లాభం జరగబోతుంది. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా కేసీఆర్ గారితో ఎన్నికలనే ఉంటాము, ఎన్నంటి ఉంటాము, ఎన్నుదండుగా నిలుస్తాము, ఆయనతోటి పోరాడతాము, ప్రజలకు ప్రతిదీ వివరిస్తాం. ఇక మేము ఏంటంటే ప్రజలకు మేము ఇది చేసినాము అని చెప్పుకోలేకపోయినాం. 10 సంవత్సరాలకి వెళ్ళి అడిగింది ఇచ్చినాము, చెప్పింది ఇచ్చినాము, చెప్పని కూడా చేసినాము, కానీ మేము ఇది చేసినామని చెప్పుకోలేకపోయినాం. అక్కడ మేము కొంచెం ఫెయిల్ అయిపోయినాము. కానీ ఇప్పుడు ప్రతిదీ మేము చెప్పుకుంటాము. ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైతే ఇస్తా అని చెప్పిందో అవి ఎందుకు ఇస్తలేదో, ఎక్కడి వరకు డెడ్ లైన్లు పెట్టిందో అవి కూడా ప్రజలకు వివరిస్తాము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గనక ఓట్లేసిండ్రు అనుకోండి ప్రజలు, అంటే వీళ్ళు తీసుకున్న నినాదం ఒకటి తీసుకుపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి అని అంటే నేను ఒక మహిళగా అంటే చెప్పడం నాకు ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి, అసలు మహిళ ఏంటి, లిక్కర్ ఏంటి అనే దాని మీద వాళ్ళు బాగా అది ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవడానికి వాళ్ళు రేపు కూడా అంటే మీరు సింపతిన ఒక మహిళగా ఇది ఎట్ల వరకు సంబంధము, ఎక్కడ రుజువులు లేకుండా ఎలా తీసుకెళ్తారు, అంటే ఎవరో పిల్లయ్య చెప్పిన మాటలకు అనుగుణంగా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ ఏవీ బయటపడలేదు, సాక్ష్యాలు ఏవీ లేవు, అనధికారికంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేశారనేది మీ వర్షన్ మీరు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న మాట ఏంటంటే అసలు లిక్కర్కి లేడీకి సంబంధం ఏంటి అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్షన్ చేస్తున్న విధానము రేపు తెలంగాణలో ఉన్న మహిళలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు ఎట్లా తీసుకునే అవకాశం? అసలు తెలంగాణ ఉన్న మహిళలు అసలు కవితక్క దీంట్లో ఉన్నదానంటే కూడా ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే ఈ 420 పార్టీ, కాంగ్రెస్ పార్టీ A to Z స్కామ్లను చేసింది, A to Z కుంభకోణాలు చేసింది. ఈ కుంభకోణాలు చేసిన పార్టీ వేరేటోళ్ళ మీద బురద జల్లడానికి మాత్రమే, వేరేటోళ్ళను బదనాం చేయడానికి మాత్రమే జనాలకి వస్తారు, జనాలకి ఏదో చెప్తారు అనేసి జనాలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు మాకు ఎట్లాంటి నష్టం జరగదు ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది, క్యాడర్ గట్టిగా ఉన్నది, లీడర్లు కూడా గట్టిగానే ఉన్నారు, కార్యకర్తలు కూడా గట్టిగానే ఉన్నారు. పోయేటోళ్ళు ఎవరో అవకాశవాదులు పోతారు, పోనీయండి, కొత్త క్యాడర్ ఏర్పడుతుంది, నాయకులను చేర్చుకుంటాము, నాయకులుగా తయారు చేస్తాము, వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటాము, గెలిపిస్తాము. ప్రతి ఒక్కరము కూడా కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతాం ఇక పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను గెలిపించుకోవడానికి. ఇట్లా ఎన్నో ఇక ఇప్పటి నుంచి ఎన్నో బెదిరింపులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇంకా రేపు సీట్లు వచ్చినా సీట్లు రాకపోయినా కూడా, సీట్లు వస్తాయి గట్టిగా భారీగా నమ్ముతున్నాము, సీట్లు వస్తాయి, కానీ రాకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఇబ్బంది తరం కాదు. అయితే మహిళని 7 రోజుల కస్టడీ అంటే ఎట్లయినా కూడా ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందికరమైన అంశమే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ మార్నింగ్ కూడా తనకి తీసుకెళ్లే ముందు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. తన బీపీ అంటే ఒక మహిళగా ఉండాల్సిన సమస్యలు జనరల్గా ఉంటాయి. అంటే ఈ చర్చల గురించి ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ మరి ఎట్లా అంటే మన మూడ్ స్వింగ్స్ అనేవి మహిళలకి చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు పీరియడ్స్ సమయంలో ఒకసారి ఈ విధంగా మూడ్ స్వింగ్స్ మెంటల్గా మనకి ఇంట్లో కుటుంబ సభ్యుల మీదనే ఆ మూమెంట్లు ఎవరితో మాట్లాడకపోవడమో, లేదంటే కొంత హైపర్ అవ్వడమో, ఇవన్నీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మూడ్ స్వింగ్స్ మీద ఉంటాయి. ఈ నేపథ్యంలో 7 రోజుల కస్టడీ అనే విధానం అయితే కొంత మెంటల్ స్ట్రగుల్ ఉండదా? ఫిజికల్గా అంటే అన్ని అవర్స్ ఒక ఉమెన్గా ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. అంటే మనము ఇది చెప్తే వినడమే తప్ప ఇది చూసింది కాదు కాబట్టి ఏ రకమైనగా ఉంటుంది? స్ట్రెస్ అయితే ఉంటుంది, బట్ కేసులో ఇరికిచ్చారు, ఇంప్లికేట్ చేశారు, ఫాల్స్లీ ఇంప్లికేట్ చేశారు. సో న్యాచురలీ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఉన్నత న్యాయస్థానం అయితే ఈ ఇష్యూస్ని కంపల్సరీ కన్సిడర్ చేస్తుందని లైక్ మేము నమ్ముతున్నాము. సో నమ్మి అతి త్వరలో తను బయటికి వస్తుందని మేము అనుకుంటున్నాము. సో చూద్దాం. మీరు అన్నట్టుగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చేంజ్ అవుతాయి, బట్ ఆల్రెడీ ఇంప్లికేట్ చేసేసారు. షీఈ్ లైక్ ఇన్ దేర్ కేజ్ నౌ, అంతే కదా, వాళ్ళ పంజరంలోకి ఇరుక్కొని ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఏది చేసినా తను ధైర్యంగా నిలదొక్కుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అండ్ యాజ్ వీ సెడ్, షీఈ్ లైక్ ఫైటర్స్ డాటర్ తను. సో డాటర్ ఆఫ్ ఎ ఫైటర్. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ షీఈ్ లైక్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ తను ఎదుర్కొని తను బయటికి వస్తారు, అతి త్వరలో బయటికి వస్తారు. కంపల్సరీ తనకి అగెయిన్స్ట్గా ఎలాంటి గ్రౌండ్స్ లేవు. అండ్ మాకు కంప్లీట్గా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, అతి త్వరలో తనని బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తారని.